గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. హీరో మంచు మనోజ్ ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా బాక్రాపేటలో పోలీస్ స్టేషన్ల ముందు మంచు మనోజ్ హల్చల్ చేశారు. పోలీసులు వెంబడిస్తున్నారంటూ అర్ధరాత్రి స్టేషన్లో మనోజ్ బైఠాయించి ఆందోళన చేపట్టారు. అంతటితో ఆగకుండా ఎస్ఏ రాఘవేంద్రతో ఆయన వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, గత కొద్ది రోజుల నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద కావచ్చు, లేదంటే కాలేజీల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వస్తున్నారు మంచు మనోజ్. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా వాళ్ళ తండ్రి గారి అక్కడ కూడా పెద్ద ఎత్తున రచ్చరచ్చ చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇక్కడ చంద్రగిరిలో కూడా ఈ రకమైన గొడవలు జరుగుతున్న నేపథ్యంలో నిన్న మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. బాక్రాపేట సమీపంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక రిసార్ట్స్ లో మంచు మనోజ్ అక్కడ బౌన్సర్లతో కలిసి అక్కడ ఉండడం జరిగింది. అయితే నైట్ రౌండ్స్ అక్కడ బౌన్సర్లు అంతా కూడా రోడ్డు పైన నిలబడుకొని అక్కడ మాట్లాడుతున్న తరుణంలో ఒకసారిగా కారు అంటే వెహికల్ ఆపి అసలు ఎవరు మీరు ఏంటి ఇక్కడేం చేస్తున్నారు అంటే వాళ్ళ పోలీసులు లేరా అంటే నైట్ రౌండ్స్ లో రకరకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి అందులో భాగంగానే వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అయితే ఆ సందర్భంగా ఒకసారిగా రిసార్ట్స్ లో నుంచి ఒకసారిగా బయట వచ్చినటువంటి మంచు మనోజ్ పోలీసుల పైన అంటే ఎస్ఐతో పాటు మరి కొంతమంది కానిస్టేబుల్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంటే నన్ను నా ప్రైవసీని కూడా దెబ్బతీయడానికి మీరు ఇక్కడికి కూడా వచ్చారా? రిసార్ట్స్ లో నేను ఇక్కడ వెళ్తూ దారిలో ఇక్కడ నైట్ హాల్ట్ ఇక్కడ అయిన నేపథ్యంలో ఇక్కడ కూడా నన్ను ఇబ్బందులు పెడుతున్నారా? మరి ఎవరైనా సరే నేను మిమ్మల్ని ఇక్కడికి పంపించారా అనే రకరకాల ప్రశ్నలు పోలీసులు వేయడం జరిగింది. అయితే అదే సందర్భంలోనే బాగ్రాపేట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ముందర కూర్చుని నిరసన వ్యక్తం చేసి సిఐతో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. తన ప్రైవసీని దెబ్బతీసే విధంగా కూడా ఎస్ఐ చర్యలు తీసుకున్నారంటూ కూడా రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. కూడా అతనితో మాట్లాడుతూ కూడా నైట్ రౌండ్స్ లో భాగంగా అక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా బౌన్సర్లు చెప్పిన దాని ప్రకారం అంటే మంచి మనోజ్ గా మీరు లోపల ఉన్నారు కాబట్టి అగ్ర నటుడు మీ తండ్రి గారు కాబట్టి మీరు కూడా నటులే కాబట్టి మీకు ఏదైనా ప్రొటెక్ట్ చేయడానికి అక్కడికి లోపల వచ్చి విదేశంగా మీ ప్రైవసీ కూడా పోలీసులు రైట్. థ్యాంక్ యూ గోపి.